నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక విషయం అయితే చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మినరల్ వాటర్ వ్యవస్థ అయితే కనపడతా ఉంటుంది. ఆ మినరల్ వాటర్ వ్యవస్థలో ఎంతవరకు ఇది శుద్ధిగా ఉన్నాయి, ఎంతవరకు ఇది వాళ్ళు ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు, ఎంత ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఎంత వీళ్ళు మాత్రం ప్రజల నుంచి దోసుకుంటా ఉన్నారు, నిజంగా ఇది జనరల్ వాటరా లేకపోతే మినరల్ వాటరా, బోర్ల నుంచే డైరెక్ట్ ఆ కెమికల్స్కు బోర్లకి అందించి డైరెక్ట్ తీసుకొస్తున్నారా ఏంది అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మినరల్ వాటర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవరు చూసినా కూడా మా నీళ్లు కలుషితంగా ఉంటాయని చెప్పేసి మినరల్ వాటర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అది ఒకసారి మనం చూసుకుందాం. అసలు మినరల్ వాటరు పైనేమో మినరల్ వాటర్ లాగా అనిపిస్తున్న లోపలంతా జనరల్ వాటర్ పోస్తారని చెప్పేసి కొన్ని అపవాదాలు అవుతున్నాయి. అదొకసారి మనం చూసుకుందాం. అది శుద్ధ జలమా లేకపోతే గరళమా? మినరల్ వాటర్లో జనరల్ వాటర్, బోర్ నీళ్ళలో కెమికల్ కలిపి మినరల్ వాటర్ దందా నిబంధనలు నీళ్లు పట్టించుకునే అధికారులు. వాస్తవానికి ఒకసారి చూస్తే ఈరోజు ఏ గల్లీకి చూసినా ఏ మూల చూసినా కూడా మినరల్ వాటర్ అనేది కనపడతా ఉన్నాయి. మరి శుద్ధిగా ఉన్నాయా అని చెప్పేసి పరిశీలించే అధికారులు అయితే ఎక్కడైతే కనపడతలేదు. ఎక్కడి నుంచో ఆ వెహికల్లో తెచ్చేసి వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ డ్రమ్ములలో ట్యాంకర్లలో రింపి పోతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 20 నుంచి 30 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేసిన సందర్భాలు మనం చూస్తాము. మరి ఇంత పెద్ద మొత్తంలో మినరల్ వాటర్ పేరు మీద దందా జరుగుతా ఉన్నా అధికారులు పట్టించుకుంటలేరని చెప్పేసి ఒక అపవాదం అవుతున్నది. ఈరోజు ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు మరి ఎందుకు ఆ దిశగా అడుగులు వేస్తలేవు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. అయితే ఈ వాటర్ ప్లాంట్ల ద్వారా జోరుగా నీటి వ్యాపారం జరుగుతుంది. 70% మంది వాటర్ ప్లాంట్లకు సంబంధించిన నీటిని తాగుతా ఉన్నారు. ఒక్కొక్క క్యాన్ వచ్చేసి 20 లీటర్లు ఉంటుంది. ఆ 20 లీటర్లు వాళ్ళ ఇంటికి తీసుకొస్తే 20 నుంచి 30 రూపాయలు కూడా తీసుకునే సందర్భాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇక మంచి 15 లీటర్లది చల్లటి వాటర్ పోస్తారు, కూల్ వాటర్ అంటాం. ఈరోజు మనం ప్రతి ఒక్కరు అలవాటు అవుతారు. ఈ వేడికి ఈ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఆ కూల్ వాటర్కి ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కొక్కరు 50 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇది వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. అయితే నీటి శుద్ధి ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజలు ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారని చెప్పేసి ఒక క్యాను అది ఆల్రెడీ వీళ్ళు ఈ ప్రజలంతా వచ్చేటువంటి నీళ్లు ఈ నల్లాల ద్వారా వచ్చేటువంటి నీళ్లు శుద్ధిగా ఉండేయని చెప్పేసి ప్రతి ఒక్కరు మినరల్ వాటర్కే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మినరల్ వాటర్ తాగుతున్నారు. సాధారణ పల్లెటూర్లలో కూడా మినరల్ వాటరే అనివార్యం అయిపోయింది. ఎందుకంటే ఆరోగ్యాలు బాగుండాలి, ఈ బాగుండయి కలుషితమై వస్తాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రజలంతా ఆ మినరల్ వాటర్కి అలవాటు పడ్డారు. మరి ఇదంతా సురక్షితమేనా? మరి దీనివల్ల కొద్దిమందికి రోగాలు కూడా వస్తాయని చెప్పేసి అంటారు. ఎందుకు వస్తాయంటే ఆల్రెడీ వీళ్ళు మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్లోనే కెమికల్ కలిపి శుద్ధి చేయకుండా వాటర్ తెస్తారని చెప్పేసి అంటారు. ఇంకోటి మినరల్ వాటర్ ఏర్పాటు చేయాలంటే కూడా వాళ్ళకు సర్టిఫైడ్ ఉండాలి, ISI సర్టిఫైడ్ ఉండాలి. మరి ఎన్నిటికీ సర్టిఫైడ్ వ్యవస్థ ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ గుర్తు చేస్తాను. ఆ ప్రధాన వార్త మొత్తం దిశ పేపర్కి సంబంధించిన వార్త ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది. జలమే జగతికి మూలం, అలాంటి జలం గరళం అవుతుంది. గరళం అంటే ఒక విషయం అవుతా ఉన్నది. ఈ జనం అంతా బతకాలంటే వాటరే ప్రధానమైంది. అది తాగి బతారు, ఆ జలాన్ని తాగి బతకాలి. కానీ అది గరళం అవుతా ఉన్నది. శివుడు పాపం, దేవుడు కాబట్టి గొంతులో పెట్టుకున్నాడు. ఈ మనుషులంతా మామూలు కానీ కడుపులో పోతానే ఆరోగ్యాలు పాడైతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీన్ని కొందరు ఆసరగా చేసుకొని వ్యాపార మార్గంగా చేసుకొని కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు. బోర్నీళ్ళలో కెమికల్ కలిపి నీటి దందా జోరుగా సాగుతున్నాయని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున అపవాదం కూడా వస్తూ ఉన్నాయి, అభియోగాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ నీటి శుద్ధ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు. క్యాన్ నీటికి అలవాటు పడిన ప్రజలు
ఈ గరళం లాంటి నీరు తాగి అనారోగ్య పాలవుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క దానికి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ కొనుక్కొని కూడా వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక మినరల్ వాటర్ రావాలంటే జనరల్గా దీనికి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. 3 విధాలుగా దీన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 3 విధాలుగా శుద్ధి చేయాల్సిన సందర్భంలో ముందుగా నీటిలోని క్లోరినేషన్ వేయాలి. క్లోరినేషన్ చేసిన నీటిని ప్రత్యేకమైన షార్ట్ ఫిల్టర్ ద్వారా వడబోసి కార్బన్ మైక్రాన్ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకో దాంట్లోకి పంపించాల్సి ఉంటుంది. అట్లా ఆ తర్వాత జోనో నైట్రోజన్ ప్రక్రియ ద్వారా ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మార్చాల్సిన అవసరం ఉంటుంది. చివరి దశలో ఆక్సిజన్ పంపడం ద్వారా ఆక్సీకరణ జరిగి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ధి చేయాలి. ఈ నీటిని వారం రోజుల్లోపు వినియోగించాలి. కానీ దానికి విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు క్యాన్లలో బోర్ నీరుని పట్టి వినియోగదారులకు అనుమానం రాకుండా రుచి కోసం మితిమీరిన రసాయనాలు కలుపుతూ ఉన్నారు. నిబంధనలకు వదులుతూ ఉన్నారు. మిషన్ ప్రకారం నీటిలో 150 మినరల్స్ ఉంటే వాటర్ ప్లాంట్ నీళ్ళలో 60 మినరల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇక పాకురు పట్టిన క్యాన్లు చాలా దిక్కుల ఆ పాకురు పట్టిన నీళ్ళలో పాకురు పట్టిన క్యాన్లు కరెక్ట్గా శుద్ధి చేయకుండా, కరెక్ట్ కడగకుండా ఆ నీళ్ళలో నీటిని సరఫరా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ అపవాద కూడా ఉన్నది. అయితే దీనికి సంబంధించి ITDF టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ పరీక్షలు సక్రమంగా నిర్వహించకుండానే నీళ్ళని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నీళ్ళలో DTS 50 ppm కంటే తక్కువ, 500 ppm కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ నిర్వాహకులు దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారులు శోధ్యం చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడైనా కూడా ఇప్పటికైనా కూడా ఈ అధికారులు ఒకసారి ముందుకు వచ్చేసి ఏం జరుగుతా అన్నది వాటర్ కరెక్టేనా కాదా అని చెప్పేసి ఆలోచన, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి టీఆర్ నిజం చూసారు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ జలమే గరళంగా మారక ముందుకే ఆ ప్రజలను కాపాడాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వాలు ఉంటేంది పోతేంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాటర్ను 100% శుద్ధి చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.